అయితే ఇప్పుడు పనులు అయితే వెళ్తాయి. ఇంకా బయటకు రావాల పిట్టేరమ్మండి అని మొదలుతున్నాయి. ఏంటి పిట్టేలా ఏడున్నాయి? చిలుకలేనా? ఈడనైతే కొద్దిగా పచ్చి పచ్చి ఉంది. ఇప్పుడు ఈడనైతే మంటనైతే పెట్టాను. అట్టున్నా పిట్టేలా సార్. నువ్వు నోట్లో పెట్టుకోలేదు మాట్లాడుతున్నావు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఈ రోజు మాత్రం నేనైతే నైట్ లో చాలా వెళ్తున్నా. ఇంకో చూడండి బయట మాత్రం మొత్తం చీకటే ఉంది. ఇంకా ఈ రోజు రేపైతే ఎగ్జామ్ అయితే లేదు, ఎల్లుండి కూడా ఎగ్జామ్ లేదు. అందుకనే ఈ రోజు అయితే చాలా వెళ్తున్నా. రేపు లేదు, ఎల్లుండి లేదు. అంటే అవతల ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. ఆ ఒక్క ఎగ్జామ్ అయిపోయింది అనుకో మన అన్ని ఎగ్జామ్లు అయిపోయినట్టే. ఇంకా దాని తర్వాత మనం అయితే రోజుకి ఒక వీడియోని అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మరి ఈ ఒక్క రోజు రేపు కలిసి ఒక వీడియో వెళ్తా. దాని తర్వాత ఎల్లుండి కూడా వెళ్తా లేకుంటే లేదు. ఎందుకంటే దాని తర్వాత డే ఎగ్జామ్ ఉంది కాబట్టి అందుకనే ఈ రోజు అయితే ఎగ్జామ్ అయితే పక్క వెళ్తా. వీడియోనైతే ఎల్లుండి ఒక్కటి అయిపోయింది అనుకో అయిపోయినట్టే అంతే. ఇంకా చాలా మళ్ళీ ఇప్పుడు బయటకైతే మా అమ్మ ఇట్లా ఏం చేస్తుండో చూద్దాము. మా అమ్మ షాప్ లో ఉంది కావచ్చు, ఇంట్లోనైతే నేను ఒక్కనే ఉన్నా అప్ప నుండి. మరి చాలా మళ్ళీ పోదాం. బయటకు పోవాలంటే అన్ని డోర్లు అయితే దగ్గర కదా, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు కదా. మా అమ్మ ఏం చేస్తుంది, జస్ట్ ఆడిపోయి వచ్చిద్దాం అంతే. ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండు, మొత్తం అందరం ఇప్పటిదాకా కొద్దిగా ఎంత సేపు మాట్లాడినాం, తిరిగినాం, మళ్ళా వచ్చేసినాం. ఇక ఇప్పుడు డోర్ అయితే పెట్టినా, గుల్లం పెట్టినా పక్క పెట్టేసిన గైస్. ఇప్పుడు మళ్ళీ పోదాం గైస్. ఇప్పుడే దుకాణానికి అయితే వచ్చిన. మా పెద్దమ్మ కూడా ఉంది ఇక్కడ. స్టార్ట్ అయింది ఇంకా ఎగ్జామ్ అయిపోతాయి. ఇంకా నిన్న కూడా ఒకటి పెట్టినా, నువ్వు చూసినా ఆ రోజు పూజ చేస్తున్నా. నిన్న అక్కడ పూజ చేస్తున్నా, నేను పొద్దున్న లేచిన చూడలేవా వీడియో? అంటే నువ్వు పూజ చేస్తున్నావు అప్పుడు చూడలేవా? ఎగ్జామ్ రాసిన, అన్ని రాసేసిన, అన్ని రాసిన. 40. ఫస్ట్ క్లాస్ రాదు, ఫస్ట్ క్లాస్ రాదు. 40 మార్క్స్ వస్తాయి అంతే. చాలయా? 40 మార్క్స్ వస్తాయి 75 మార్క్స్ కి. కూర ఏమండలేవు ఇప్పుడు. గైస్ మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసిన ఇప్పుడే. ఈ రోజు అయితే ఈ మైక్ తోనైతే వాయిస్ అయితే వెళ్తున్నా. మొన్న దాకానైతే యూజ్ అయితే వేయలేను, ఈ రోజు అయితే మళ్ళీ యూజ్ అయితే వేస్తున్నా. ఏదో మైక్ తోని ఇప్పుడు వాయిస్ అయితే వచ్చేది. గైస్ గిడ చూడండి, నేను ఏం చేసినా చూడండి. ఈడ ముగ్గు అని అడ్డాని నా పేరు రాసుకున్నాడా అంజని. ఇప్పుడు పొద్దున కూడా అయింది. మా అమ్మ బయటనైతే మంటనైతే పెట్టింది, ఆడు మంట పెట్టింది. గైస్ ఇప్పుడు మాత్రం ఎప్పగంతా ఇటు లోపలికి వస్తుంది మొత్తం. ఎప్పగంతా మంటనైతే గైస్ ఇప్పుడు అటు పక్కన ఎత్తుంది, ఆడ కూడా మంట వెళ్తుంది. ఇంకా నేను నిన్న రాసిన పేరు కొద్దిగా ఎంత పోయింది. నిన్న నా ఇట్లా రాసిన, ఇప్పుడేమో కొద్దిగా ఎంత పోయింది ఇట. మంట ఊదురా అంటే ఆడబెట్టనా పెట్టరా మంటని. ఇంకా అక్కడ కూడా వెళ్తున్నాం. అరే గాయస్ పోయింది, దీనికి మళ్ళా అంటలేదు. ఇదంతా పచ్చి ఉంది, అందుకని అంటుకుంటలేదు. ఫైనల్లీ గాయస్ ఈడ కూడా మంట నైట్ అంటుంది ఇప్పుడే. ఈడ ఇంకా ఆడ రెండు దగ్గర ఆడ మొత్తం మంట నైట్ అంతా పోయింది. ఇప్పుడు మొత్తం పోయినట్టుంది. ఇప్పుడు ఈడనైతే కొద్దిగా పచ్చి పచ్చి ఉంది. ఇప్పుడు ఈడనైతే మంటనైతే పెట్టాను. ఇది మొత్తం ఇంకా అంటుకోలేదు, చాలా కొద్దిగా పచ్చి పచ్చి ఉంది, కొద్దిగా ఎండింది. ఈడ మాత్రం మంచి ఆవిరి కూడా ఆడుకోవచ్చు.
రైస్ ఎండ కూడా చూడండి ఎంత అనగలుతుంది ఇప్పుడు పొద్దున ఎండాకాలం వచ్చేసింది, ఇంకా వానాకాలం అయిపోయింది, చలికాలం అయిపోయింది, ఇప్పుడు మాత్రం ఎండాకాలం పెట్టెలు అవుతున్నాయి. పిట్టల షాపులో చూడండి ఎంత ఆడుతున్నా. నేనైతే ఇప్పుడు పనులు అయితే ఉంటుంది, ఇంకా బయటకు రావాల పిట్టలు ఏమండి అనబడుతున్నాయి. ఏంటి పిట్టలు ఏడున్నాయి? చిలుకలేనా? కాయ ఇంకా వేరే ఉంది, బియ్యం వేసినాయి పిట్టల కోసం. అట్టున్నాయి పిట్టలు ఆడికా సార్? అసలు నువ్వు నోట్లో పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు? నేనైతే బయటకు వచ్చి షాప్కి వచ్చి పాల ప్యాకెట్ దగ్గర తీసుకున్నాను. బయట ఉన్నాయి రైస్. ఇప్పుడు నేనైతే షాప్ లోకి అయితే వచ్చిన వాటర్ కావాలంటే అయికి అందుకని ఇప్పుడు నేను కూడా ఇచ్చేసిన. మా అమ్మ షాప్ అయితే బంద్ చేసింది. ఏమో తెచ్చిండు, ఏంటది లంబడాల మాకంట గైస్. ఇది మాట్లాడిన దెబ్బలకు కానీ ఏది ఇంకా కానీ మస్తు వానికి వస్తుంది ఇక పుచ్చి పన్నుకు. ఇప్పుడు మా నాన్నకేమో పన్నుకేమో అయిందంట, పుచ్చి పన్ను అయిందంట, అది పెట్టుకుంటాడు. ఎవరైనా పెట్టుకోవచ్చు గైస్, అది అయితే మస్తు మంచిది. మింగద్దుగా పెట్టుకున్నాడు కదా, తగ్గిపోతుంది గైస్. దెబ్బలో నా తగ్గుతుంది. గైస్ మా అమ్మ వస్తుందా ఏమో వస్తుంది. దేవుళ్ళకి ముద్ద మందారం పూసినాయి తెంపుకొచ్చింది గైస్. పువ్వులు ఇదేం పువ్వులు? ముద్ద మందారం అంటే మందారం పువ్వు. ఇంకో పేరు ఏమో ఉంటుండే, పువ్వు అంటారు. ఇంకోటి ఉంటుండే, ఏమో పేరు ఉంటుండే, ఏమో తెలియదు. మందారం పువ్వు అంతేనా గైస్? ఆ పువ్వులు అయితే పన్ను నొప్పి పుచ్చి పన్ను ఉంటే అది రమ్మడం మడిపి మంచిగా పెట్టుకోవాలా. నరం ఉబ్బినా కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉంచుకొని చెప్తే అయిపోతుంది. ముఖం బిఖం కట్టుకుంటే అయిపోతుంది. పొద్దున కూడా ముఖం కట్టుకోకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు మా అమ్మ బెల్లపన్నం అయితే వేసింది, అందరికి ఎత్తుంది. నాకు ఇంకా అమ్మకి ఇంకా నాన్నకి. నాన్న కూడా తింటుండు గైస్. ఇప్పుడైతే బెల్లపన్నం తింటున్నా, బెల్లపన్నం. నేనైతే బయటకైతే వచ్చిన. ఇప్పుడు టైం ఏమో 12 అవుతుంది. ఇంకా సేపట్లో మా నాన్న కూడా చెప్తాడు. మా నాన్న అయితే బయటకైతే వేయండు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళా లంచ్ అయితే చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ అల్లం చెట్టు పెట్టింది, అల్లం చెట్టు పెరిగింది. ఇంకా ఇది మామిడికాయ చెట్టు కాదు, ఇది చెట్టు పేరు బనానా చెట్టు. ఆ చెట్టు కూడా పెరిగింది. ఆ బనానా లీఫ్స్ లో అన్నం తింటారు. ఇప్పుడు ఆ చెట్టు అయితే ఇంత పెద్ద పెరిగింది. మా అమ్మని అయితే అడిగి చూద్దాము ఆ ఆకులనే తిందామా అని. ఇక్కడనైతే ఇదేమో అల్లం చెట్టు, అల్లం. అక్కడనేమో బనానా చెట్టు ఉంది. ఇదంతా మనం పెట్టినప్పుడు ఆ వీడియో కూడా తీసిన, ఆ చెట్టు పెట్టినప్పుడు. అప్పటికి ఇప్పటికి ఎంత పెద్ద పెరిగిందో చూడండి. ఒక్కొక్క లీఫ్ చూడండి ఎంత పెద్ద ఉంది. ఇది కొత్త లీఫ్. ఇది నిన్న మొత్తం ఫోల్డ్ లెక్కుండే, ఇప్పుడేమో ఆ లీఫ్ వచ్చేసి మొత్తం ఇట్లా బయటకు వచ్చేసింది. మంచి అయింది. ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్ లీఫ్ అవుతుంది. ఇంకా చాలా లీఫ్స్ ఉన్నాయి, 1 2. ఇంకొక లీఫ్ అయితే కరువు అయింది. మా అమ్మని అయితే అడిగి చూద్దాం ఈ రోజు అందులోనే తిందామని. అమ్మాయి నేనైతే అందులో ఒకటి అయితే కట్ చేసుకుంటాం. ఒక చిన్నది అయితే అడిగి గైస్ ఇంట్లోకి అయితే వచ్చిన. ఇప్పుడే పక్క వచ్చి వేస్తే నాకు ఇక్కడ డబ్బులు అయితే కనుండే, అవి చూపెడతాము. ఇక్కడ ఇది నార్మల్ ఇప్పుడు నడిచే కరెన్సీ అయితే కాదు, పాతయి, చాలా పాతయి. ఇప్పుడే ఇట లైన్ గా అన్ని పెట్టిన. ఇంకో ఇదేమో 1 రూపీ నోట్. ఇంకో ఇది చూడండి ఎంత పాత ఉందా. ఇది 1 రూపీ నోట్ ఉంది. ఇదేమో 2 రూపీస్ నోట్ ఉంది. ఇంకో ఇదేమో 5 రూపీస్ నోట్. 5 రూపీస్ నోట్ బగ్గ మంది దగ్గర ఉంటది.
ఇంకో ఇదేమో 10 రూపీస్ నోట్. 10 రూపీస్. ఈ నోట్స్ అయితే మా ఇడ్లీ సెంటర్ లో వచ్చింది. అంతకుముందు ఇడ్లీ సెంటర్ ఉన్నప్పుడు కొందరు ఇచ్చిండు. ఇంకా కొన్ని కాయిన్స్ అయితే ఉంటుండే, మా అమ్మమ్మ కొన్ని ఇచ్చింది, ఒక 5 అంటుండే. ఆ కాయిన్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు నాకైతే. ఇవైతే ఇప్పుడు కనబడ్డాయి ఇక్కడ కింద, దీని కింద ఈ ఫోటో కింద ఉంది, ఈ గ్లాస్ కింద కనుక చూపెట్టిన కొత్త. అమ్మ అది కట్ చేసుకుంటున్నా, అది మామిడాక, అది అరటాక, అది చెట్టు కట్ చేసుకుంటా. ఇక్కడ చాకు ఉంది, ఈ చాకి. గైస్ మనమైతే ఇప్పుడు అందులో ఒక చిన్న ఆకు కట్ చేయండి అమ్మా. గైస్ అందులో నుండి ఒక చిన్న ఆకు అయితే కట్ చేద్దాం. ఒకటి పక్కగా చిన్నది. గైస్ ఇది మాత్రం మొత్తం ఇట్లా అనగానే కట్ అయిపోయింది. ఇంకా మొత్తం నార్మల్ ఇట్లా మొత్తం షాప్తో ఇట్లా అనగానే కట్ అయిపోయింది. కడుగుదాం మళ్ళీ దీన్ని అయితే ఇప్పుడు మంచిగా కడిగేసిన, మొత్తం క్లీన్ చేసేసిన. ఇప్పటిదాకా మొత్తం దుమ్ము ఉండే. ఇట్లా ఎట్లా ఏం చేస్తారు? తాటి పెట్టుకోవాలి కింద. గైస్ నేనైతే ప్లేట్లో మళ్ళీ ఆకేసుకొని మళ్ళీ తింటున్నా దీని వేకేసి. గైస్ ఇప్పుడే వేసుకున్నా మినిమేకల్, అన్నం, ఇంకా ఇది పప్పు, ఇంకా బెల్లపన్నం, ఇంకా మిరపకాయలు, ఇవన్నీ అయితే వేసుకున్నా. గైస్ నిజంగా మస్తు సూపర్ వస్తుంది. ఈ మిరపకాయ పెట్టుకొని తింటే మాత్రం ఇంకా సూపర్ వస్తుంది. గైస్ ఇంకా ఈ బ్లాగ్ అయితే వెళ్తే నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. మరి చాలా బాయ్. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాక డైలీ ఒక బ్లాగ్ అయితే వస్తుంది. అందుకని ఒక్క బ్లాగ్ కూడా మిస్ చేయకుండా డైలీ అయితే చూడండి. మళ్ళా చాలా బాయ్.